జగదంబ శారద వీణా పాణి జననీ సంగమయుగ సారథి. జగదంబ శారద వీణా పాణి జననీ సంగమయుగ సారథి. రాధవు నీవే లక్ష్మివి నీవే దూర్గుణహారిణి దూర్గవు నీవే విశ్వశాంతికే అవతరించితివి అభయమీయవే అమ్మా శార్వాణి. ఓం శాంతి. మురళీ డేట్ 26/11/2025. మధురమైన పిల్లలు, మీరిప్పుడు వరల్డ్ సర్వెంట్లు అంటే విశ్వసేవాదారులు. మీకు ఏ విషయంలోనూ దేహాభిమానం రాకూడదు. ప్రశ్న: ఈశ్వరీయ నియమాలకు విరుద్ధమైన ఏ అలవాటు వలన చాలా నష్టం వాటిల్లుతుంది? జవాబు: ఏదైనా సినిమా కథలను వినడం, చదవడం, నావెల్స్ చదవడం మొదలైన అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనది. ఈ అలవాటు వల్ల చాలా నష్టం కలుగుతుంది. పిల్లలు, మీరు ఇటువంటి పుస్తకాలేమీ చదవరాదు. ఎవరైనా బీకేస్ ఇటువంటి పుస్తకాలు చదివితే వాటిని చదవడం, వినడం నిషేధించారని అంటూ మీరు పరస్పరం సావధానపరచుకోండి. పాట ముకుడా దేక్లో ప్రాణి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి చెప్తూ ఉన్నారు, స్మృతి యాత్ర ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానం వైపుకి ఎంతవరకు వచ్చాము అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత పాపాలు పోతాయి. ఈ పదాలు ఏ శాస్త్రాలలో ఎక్కడా వ్రాయబడి లేవు. ఎందుకంటే ఎవరెవరు ధర్మస్థాపన చేశారో వారు చెప్పిందంతా వారి వారి ధర్మశాస్త్రాలుగా తయారు చేయబడినాయి. వాటిని కూర్చొని చదువుతూ పుస్తకాలను పూజిస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎక్కడా వ్రాయబడలేదు. ఇప్పుడు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు, మీరు మొదట అశరీరిగా వచ్చారని, అక్కడ పవిత్రంగా ఉంటారని తండ్రి స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. ముక్తి జీవన్ముక్తులకు ఏ పతిత ఆత్మ వెళ్ళలేదు. అది నిరాకార నిర్వికారి ప్రపంచము. దీనిని సాకార వికారి ప్రపంచమని అంటారు. సతీయుగంలో ఈ ప్రపంచమే నిర్వికారి ప్రపంచంగా అవుతుంది. సతీయుగంలో ఉండే దేవతలకు చాలా మహిమ ఉంటుందని తండ్రి స్మృతి చేస్తూ ఉన్నారు. మంచి రీతిగా ధారణ చేసి ఇతరులకు తెలిపి అర్థం చేయించండి. ఆత్మలు మీరు ఎక్కడ నుండి వచ్చారో అక్కడ నుండి పవిత్రంగానే వచ్చారు. ఇక్కడికి వచ్చి తప్పక అపవిత్రంగా అవ్వవలసిందే. సత్యయుగాన్ని నిర్వికారి ప్రపంచమని, కలియుగాన్ని వికారీ ప్రపంచమని అంటారు. పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా నిర్వికారులుగా చేసేందుకు మీరు వికారీ ప్రపంచంలో వికారీ శరీరంలోకి రండి అని మీరు నన్ను స్మృతి చేస్తారు.
త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మను చూసి తికమక పడతారు. దాదాను ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతారు. తండ్రే స్వయంగా కూర్చొని వీరు భగీరథుడు అని తెలుపుతారు. శివ్ భగవాను వాచ, ఈ రథాన్ని నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు ప్రకృతి ఆధారం లేకుంటే నేను మిమ్మల్ని పతీతు నుండి పావనంగా ఎలా చేస్తాను? ప్రతిరోజు చదివించటం కూడా అవసరం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినొక్కరిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు పిల్లలు మీకు తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మలని తండ్రిని స్మృతి చెయ్యాలి. కృష్ణుని సర్వ ఆత్మల తండ్రి అని అనరు. వారికి తమ సొంత శరీరం ఉంది. ఈ తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇతరులకు అర్థం చేయించినప్పుడు ఇలా చెప్పండి, తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు అశరీరిగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అక్కడ పవిత్ర ఆత్మలే వస్తారు. ఎవరైనా రేపు వచ్చినా పవిత్రంగా ఉంటారు కనుక వారికి తప్పకుండా మహిమ ఉంటుంది. సన్యాసీలు, ఉదాసీలు, గృహస్థులు ఎవరికైనా పేరు ప్రఖ్యాతలు ఉంటే తప్పకుండా వారికి అది మొదటి జన్మ అయ్యి ఉంటుంది కదా. వారు ధర్మస్థాపన వచ్చేందుకు వచ్చే తీరాలి. బాబా గురునానక్ను ఉదాహరణగా తెలుపుతారు. నానక్ అనే పేరు చాలామందికి ఉంటుంది కనుక వారిని గురువు అని తప్పకుండా పిలవాలి. ఎవరినైనా మహిమ చేసేటప్పుడు వారి పనిని తప్పకుండా బుద్ధిలో పెట్టుకొని పిలుస్తారు. అలాగే సంబోధిస్తే బాగుండదు. వాస్తవానికి గురువు ఒక్కరేనని, వేరే ఎవ్వరు లేరని పిల్లలకు అర్థం చేయిస్తారు. వారినే సద్గురు అకాలని అంటారు. వారు అకాలమూర్తులు అంటే ఆత్మస్వరూపులు. వారిని మృత్యువు కబళించలేదు. ఈ కథలన్నీ కూర్చొని తయారు చేశారు. సినిమా కథలు, పుస్తకాలు, నావెల్స్ కూడా చాలామంది చదువుతూ ఉంటారు. బాబా పిల్లల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, ఎప్పుడూ ఏ నవళ్ళు మొదలైనవి చదవకూడదు. కొంతమందికి చదివే అలవాటు ఉంటుంది. ఇక్కడ మీరు సౌభాగ్యశాలి పిల్లలుగా అవుతారు. కొంతమంది బీకేస్ కూడా నవళ్ళు చదువుతారు. ఎప్పుడైనా ఎవరైనా నావెళ్ళు చదువుతూ ఉంటే ఆ నవల్ తీసుకొని చింపేయండి. అందులో ఏమాత్రమూ భయపడరాదు. తండ్రి పిల్లలకు చెప్తూ ఉన్నారు, వీరు మాకు ఏ శాపము ఇవ్వరాదు, కోపగించుకోరాదు, భావించకండి. అలాంటి మాటలేవి ఉండవు. పరస్పరంలో ఒకరికొకరు గమనమిప్పించుకోవడమే మీ పని. ఫిలిం కథలు వినడం లేక చూడడం చట్టవిరుద్ధము. నియమ విరుద్ధమైన నడవడిక ఏదైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. లేకుంటే వారు ఎలా బాగుపడతారు? వారు నష్టపోతూ ఉంటారు. స్వయంలోనూ యోగబలం లేకుంటే ఇక్కడ కూర్చొని ఏం నేర్పిస్తారు? బాబా అంగీకరించరు. అలాంటి పనులు చేస్తే లోపల మనస్సు తింటూ ఉంటుంది. స్వయం నష్టపోతారు. అందుకే ఎవరిలోనైనా ఏదైనా అవగుణం ఉంటే వెంటనే బాబాకు వ్రాయాలి. చట్టవిరుద్ధమైన నడవడిక లేదు కదా, చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణులు సేవాదారులు కదా. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు నమస్తే అని బాబా కూడా అంటూ ఉన్నారు. అర్థసహితంగా తెలుపుతున్నారు. చదివించే పిల్లలలో దేహాభిమానం ఉండరాదు. టీచర్ కూడా విద్యార్థులకు సేవ చేసేవారు కదా. గవర్నర్ మొదలైన వారు లెటర్ వ్రాస్తే విధేయత గల సేవాదారిని అని వ్రాసి కింద స్వయంగా సంతకం చేస్తారు.
మిగిలిందంతా క్లర్కు తన చేతితో వ్రాస్తాడు. ఎప్పుడూ వారి గొప్పతనాన్ని గురించి వ్రాయరు. ఈ రోజుల్లో గురువులు స్వయాన్ని శ్రీశ్రీ అని వ్రాసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది శ్రీ ఫలానా ఫలానా అని వ్రాస్తారు. వాస్తవానికి అలా వ్రాయరాదు. స్త్రీలు కూడా శ్రీమతి అని వ్రాయరాదు. శ్రీశ్రీ స్వయంగా వచ్చినప్పుడే శ్రీమతం లభిస్తుంది. వీరు ఎవరో ఒకరి మతం ద్వారానే దేవతలుగా అయ్యారు కదా అని మీరు తెలపొచ్చు. వీరు ఇంత ఉన్నతులైన వారిగా విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో భారతదేశంలో ఎవరికీ తెలియదు. మీకు ఈ నష ఎక్కాలి, లక్ష్యం ఉన్న ఈ చిత్రాన్ని సదా హృదయంపై తగిలించుకోవాలి. మమ్మల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మేము విశ్వానికి మహారాజుగా అవుతామని ఎవరికైనా చెప్పండి. తండ్రి రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ పాత ప్రపంచ నాశనం సమీపంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు మీరు ముద్దు ముద్దు పలుకులతో ఎవరికైనా అర్థం చేయవచ్చు. పెద్ద పెద్ద సమ్మేళనాలు మొదలైనవి జరిగినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. ఈ చిత్రాలు తీసుకెళ్ళి కూర్చొని వారికి అర్థం చేయించండి. భారతదేశంలో మళ్ళీ వీరి రాజ్య స్థాపన అవుతూ ఉంది. మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద సభల్లో అర్థం చేయించవచ్చు. పూర్తి రోజంతా సర్వీస్ నష ఉండాలి. భారతదేశంలో వీరి రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. బాబా మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. శివ్ భగవాను వాచ, పిల్లలారా, మీరు స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే 21 జన్మలకు ఇలాంటి దేవతలుగా అవుతారు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరిలో ఆసురీ గుణాలు ఉన్నాయి. శ్రేష్టంగా తయారు చేయవారు ఒక్క శ్రీ శ్రీ శివబాబాయే. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రే మనల్ని చదివిస్తూ ఉన్నారు. శివ్ భగవాను వాచ, మన్మనాభవ. భగీరథుడు చాలా ప్రసిద్ధి చెందినవాడు. భగీరథుడిని బ్రహ్మ అని అంటారు. అతన్ని మహావీరుడు అని కూడా అంటారు. ఇక్కడ దిల్వాడా మందిర్లో కూర్చొని ఉన్నారు కదా. కానీ మందిరాన్ని కట్టించిన నాటి జైన్స్ మొదలైన వారికి ఇది ఏమాత్రమూ తెలియదు. చిన్న చిన్న పిల్లలైన మీరు ఎంతటి వారి వద్దకైనా వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మీరు చాలా శ్రేష్టంగా అవుతూ ఉన్నారు. ఇది భారతదేశ లక్ష్యం కదా. ఎంతో నష ఎక్కాలి. ఇక్కడ చాలా మంచిగా నష ఎక్కిస్తారు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అందరూ అంటారు. సీతారాములుగా ఎవరు అవుతారంటే ఎవరూ చెయ్యెత్తరు. ఇప్పుడు మీరు అహింస క్షత్రియులు. అహింసక క్షత్రులైన మిమ్మల్ని గురించి ఎవరికీ తెలియదు. దీన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. అర్థం చేసుకోవలసిన విషయము. ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. మీ అలవాటు తర్వాత రాబోయే 21 జన్మలు కొనసాగుతుంది. 21 జన్మల కొరకు మీకు ఈ శిక్షణ లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అనే ముఖ్యమైన విషయాన్ని బాబా మాటిమాటికి అర్థం చేయిస్తూ ఉన్నారు. పరమాత్మ తండ్రి కూర్చొని ఆత్మలైన మనకు తెలియచేస్తూ ఉన్నారు. మాటిమాటికి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. అందుకే ఇల్లు వాకిలి మొదలైనవన్నీ గుర్తుకొస్తాయి.
ఇది జరిగే విషయమే. భక్తి మార్గంలో కూడా భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి మరోవైపుకి వెళ్తుంది. నవదా భక్తి చేయి భక్తులు మాత్రమే ఏకరసంగా కూర్చోగలరు. దాన్నే తీవ్ర భక్తి అని అంటారు. ఒక్కసారిగా పూర్తిగా ప్రేమలో లీనమైపోతారు. మీరు స్మృతిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా అశరీరిగా అవుతారు. మంచి పిల్లలైన వారు మాత్రమే ఇటువంటి స్థితిలో కూర్చుంటారు. దేహాభిమానం తొలగిపోతుంది. అశరీరులుగా అయ్యి నశాలోనే కూర్చుండిపోతారు. ఇది అలవాటైపోతుంది. సన్యాసీలు, తత్వజ్ఞానులు లేక బ్రహ్మజ్ఞానులు మేములో లీనమైపోతామని అంటారు. పాత శరీరాన్ని వదిలి బ్రహ్మతత్వంలో లీనమైపోతామని అంటారు. అందరికీ ఎవరి ధర్మం వాడుకుంది. ఇతర ధర్మాలను ఎవ్వరూ అంగీకరించరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు కూడా తమో ప్రధానమైపోయినారు. గీతా భగవానుడు ఎప్పుడు వచ్చాడు? గీతాయుగం ఎప్పుడు ఉండేది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. సంగమయుగంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారని మీకు తెలుసు. భారతదేశంలోనే అనేక ధర్మాలు ఉండేవి. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మ వినాశనం అనే గాయనం ఉన్నది. సత్యయుగంలో ఒకే ఒక ధర్మం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. మరలా ఒకటే ధర్మం స్థాపన అవుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ లక్ష్యము ఉద్దేశ్యము ఉండే చిత్రాన్ని సదా మీ జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీ శ్రీమతాన్ని అనుసరించి విశ్వానికి యజమానులుగా అవుతున్నామనే నష ఉండాలి. మన కళ్ళు శీతలంగా అయ్యే పూల తోటలోకి మనం వెళ్తాము. సేవ చేయాలని చాలా ఆసక్తి కలిగి ఉండాలి. గొప్ప మనస్సుతో, ఉత్సాహంతో, పెద్ద చిత్రాలతో సేవ చేయాలి. బికారుల నుండి రాకుమారులుగా చేసే సేవ చేయాలి. వరదానము: కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతి యొక్క నిర్ణయము చేయు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. ఇంతవరకు మీ జీవిత కథను చూసుకోవటం, వినిపించటంలో బిజీగా ఉండకండి. ప్రతి ఒక్కరి కర్మ యొక్క గతిని తెలుసుకొని గతి సద్గతి ఇచ్చే నిర్ణయం చేయండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను చేయండి. మీ రచన యొక్క దుఃఖము, అశాంతులతో కూడిన సమస్యలను సమాప్తం చేయండి. వారికి మహాదానము మరియు వరదానాన్ని ఇవ్వండి. స్వయానికి సౌకర్యాలు తీసుకోకండి. దాతలుగా అయ్యి ఇవ్వండి. ఒకవేళ సౌకర్యాల ఆధారంపై సొంత ఉన్నతి లేక సేవలో అల్పకాలం కొరకు సఫలత ప్రాప్తించిన ఈరోజు మహాన్గా అవుతారు. రేపు మహానత కొరకు దాహంగా ఉన్న ఆత్మగా అయిపోతారు. స్లోగన్: అనుభూతి అవ్వకుండా ఉండడం అనేది యుద్ధం యొక్క స్థితి. యోగిగా అవ్వండి, యోధా కాకూడదు. అవ్యక్త సూచన: బ్రహ్మబాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు. ఇప్పుడు మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క
విశేష పాలనకు పాత్రులుగా ఉన్నారు కనుక మీరు విధేహిగా అయ్యి అవ్యక్త పాలనకు బదులు ఇవ్వండి. సేవ మరియు స్థితుల బ్యాలెన్స్ ఉంచండి. విదేహి అంటే దేహానికి భిన్నంగా అవ్వడం. స్వభావము, సంస్కారము, బలహీనతలు అన్నీ దేహము జతలో ఉన్నాయి కనుక దేహానికి భిన్నంగా అయితే అన్నిటికీ భిన్నంగా అవుతారు. ఈ డ్రిల్ చాలా సహయోగం ఇస్తుంది. ఇందులో కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అచ్చా, ఓం శాంతి. శివబాబా కుమారి నీవే, అందరి ఆత్మల అమ్మవు నీవే. శివబాబా కుమారి నీవే, అందరి ఆత్మల అమ్మవు నీవే. నీ పదములలో నడిచెదమమ్మ, పదము చూపవే అమ్మా సుగామి. భిన్న ప్రవర్తన కలమనుజులలో సమాన ఆత్మలు చూసితివమ్మా. భిన్న ప్రవర్తన కలమనుజులలో సమాన ఆత్మలు చూసితివమ్మా. త్రికాలదర్శిని త్రిభువనచారిణి దృష్టినీయవే అమ్మా కళ్యాణి. జగదంబ శారద వీణాపాణి, జననీ సంగమయుగ సారథి. జగదంబ శారద